తెలంగాణ బడ్జెట్పై ఆ మూడు కార్పొరేషన్లు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. ఫుల్గా ఫండ్స్ వస్తాయని, వేగంగా పనులు చేయించొచ్చని ఆ కార్పొరేషన్ల కమిషనర్లు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ఇంతకీ ఆ మూడు కార్పొరేషన్ల కాన్ఫిడెన్స్ ఏంటి? బడ్జెట్పై ఎందుకంత ఆశలు పెట్టుకుంది? అసలు బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న ఆ కార్పొరేషన్లు ఏంటి? టేక్ ఎ లుక్. బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయంటే జిల్లాలు, కార్పొరేషన్లు కోటి ఆశలతో ఎదురు చూస్తాయి. వచ్చే నిధులేంటి, చేయాల్సిన పనులేంటని లెక్కలు వేస్తుంటారు అధికారులు. తాజాగా హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించింది. పైగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పేరుతో డెవలప్మెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. అలా జరగాలంటే భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం పెద్ద మొత్తంలో నిధులు అవసరమవుతాయి. రాబోయే బడ్జెట్లో గ్రేటర్కు కేటాయింపులు భారీగా ఉంటాయని ఆశిస్తున్నాయి బల్దియా వర్గాలు. హైదరాబాద్లో పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా 3 కార్పొరేషన్ల పరిధిలో మౌలిక సదుపాయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు. ఇక మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉండటంతో హైదరాబాద్ పారిశుద్ధ్యంపై మరింత ఫోకస్ పెట్టే అవకాశముంది. గతంలో జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్పొరేషన్ గా ఉన్నప్పుడు కావలసినంత నిధులు వసూలయ్యేవి. 3 కార్పొరేషన్లుగా మారిన తరువాత ఆదాయం వచ్చే కొన్ని జోన్లు వేరే కార్పొరేషన్ల పరిధిలోకి వెళ్లిపోయాయి. దాంతో ట్యాక్స్ ఆదాయంతో పాటు నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఫీజులు కూడా తగ్గిపోయాయి. అలా అని మిగతా 2 కార్పొరేషన్లకు కూడా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందా అంటే అలాంటి పరిస్థితి లేదు. అందుకే 3 కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ వస్తే వేగంగా పనులు చేయొచ్చని 3 కార్పొరేషన్ల రెవెన్యూ అండ్ ఫైనాన్స్ విభాగం అధికారులు భావిస్తున్నారు. స్పెషల్ వర్క్ల కోసం ప్రతి కార్పొరేషన్కు 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే పౌర సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు అవకాశముంటుందని బల్దియా వర్గాలు భావిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉండేది. కొన్ని ప్రాజెక్టులు అప్పులు చేసి ప్రతిరోజు కోటి రూపాయలకు పైగా వడ్డీ చెల్లిస్తూ వస్తోంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ చెల్లింపుల కోసం 800 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఆస్తులు, అప్పులను 3 కార్పొరేషన్ల మధ్య విభజించేందుకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వారం 10 రోజుల్లో ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ముందుకెళతామని అంటున్నారు. దాంతో భవిష్యత్తులో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై ఆశలు పెట్టుకున్నారు ఈ 3 కార్పొరేషన్ల కమిషనర్లు. గతంలోనూ భారీగా ప్రతిపాదనలు పంపినా 50% నిధులు కూడా విడుదల కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని ఆశల మధ్య తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్కు బడ్జెట్లో ఏ మేర ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.